షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. అయితే రాజ్ కుమార్ ఉదంతంపై రకరకాల వదంతులు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్నాడని ఒకవైపు, ఆత్మహత్య చేసుకున్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. తిమ్మాపూర్ సమీపంలోని ఆక్వేనీగూడ దగ్గర రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం రాజ్ కుమార్ తమ అదుపులో లేడని చెబుతున్నారు. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. అయితే రాజ్ కుమార్ ఉదంతంపై రకరకాల వదంతులు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, షాబాద్ రాజ్ కుమార్ కోసం ఇప్పటికే పోలీసుల వేట కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు విస్తృతమైనటువంటి గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న రాజ్ కుమార్ హత్యలు చేసి ఆ తర్వాత పరారైనటువంటి ప్రాంతం నుంచి ఆయన కారు ఎక్కడైతే చేగూరు ప్రాంతంలో లభించిందో అక్కడి వరకు కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి రాజ్ కుమార్ ఎటు వెళ్ళాడు అనే దాని మీద ఇప్పటికే స్పష్టత రావడం లేదు. ప్రజెంట్ నేను రాజ్ కుమార్కి సంబంధించినటువంటి కారు లభ్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నాను. చేగూరు ప్రాంతం, ఇక్కడే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి కారు లభ్యమైంది. అనంతరం రాజ్ కుమార్ కూడా ఇక్కడే ఇదే పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉంటాడంటూ కూడా పోలీసులు భావించి అందుకు అనుగుణంగానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టారు. ప్రత్యేకంగా ఇక్కడ రెండు టీంలతో పాటు ఆ రైల్వే పోలీసులకు సంబంధించినటువంటి సహకారాన్ని కూడా తీసుకుని ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు అన్నింటినీ కూడాను విస్తృతంగా గాలించినటువంటి సందర్భం ఉంది. ఎక్కడా కూడా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆశుకి లభించలేదు. అయితే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి అంశం మీద వివిధ ప్రసార మాధ్యమాలను తర్వాత సోషల్ మీడియాలను విస్తృతమైనటువంటి వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడంటూ ఒకవైపు, మరోవైపు ఆల్రెడీ ఆయన 6 మందిని చంపాడు కాబట్టి, హత్య చేశాడు కాబట్టి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటూ మరొక వైపు విస్తృతమైనటువంటి వదంతులు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఇదొక అంశం. అయితే ఇవాళ ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఉండేటటువంటి అక్వేనీగూడ ప్రాంతంలో ఇవాళ రాజ్ కుమార్ను ఒక వ్యక్తి చూశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఇంకొక రకమైనటువంటి చర్చ కొద్దిసేపు క్రితం వరకు కూడా జరిగింది. ప్రధానంగా ఈ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్కి ఆనుకుని అక్వేనీగూడ విలేజ్ ఉంటుంది. అయితే ఈ అక్వేనీగూడ విలేజ్ సమీపంలో ఉండేటటువంటి ఆ లోపల ఈ చెట్ల మధ్యలో నుంచి రాజ్ కుమార్ బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఈ లోకల్గా టిఫిన్ సెంటర్లు ఎక్కడ ఉంటాయంటూ స్థానికంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని అడిగాడు. ఆ తర్వాత తిమ్మాపూర్ ప్రాంతంలో టిఫిన్ సెంటర్లు ఉంటాయంటూ చెప్పిన తర్వాత తిమ్మాపూర్ వైపుగా వెళ్ళేటటువంటి ఒక బైక్ను రాజ్ కుమార్ లిఫ్ట్ అడిగాడంటూ కూడా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ లిఫ్ట్ అడిగినటువంటి సమయంలోనే బైక్ మీద వెళ్తున్నప్పుడు అటుగా వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ని గుర్తించి ఆ తర్వాత అదుపులోకి తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటూ కూడా ఇంకొక రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది. కానీ ఏవి అంశాల గురించి పోలీసులు ధృవీకరించడం లేదు. రాజ్ కుమార్ ఇప్పటికీ కూడా తమ అదుపులో లేడు. ఆయన కోసం ప్రత్యేకంగా 9 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడా కూడా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ, అతనికి సంబంధించినటువంటి వివరాలు తమ వద్ద లేవంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. వచ్చేటటువంటి వదంతులు కావచ్చు, ఇటు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఏవి కూడా ధృవీకరించదగినవి కాదు అంటూ కూడా ఇప్పటికే షాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే సుమారుగా 2 రోజులు గడుస్తోంది. రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడ అంటూ ప్రజెంట్ మృతులకు సంబంధించినటువంటి బంధువులు సైతం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైపు పోలీసులు 9 బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విస్తృతంగా గాలించి ఏ చిన్న లీడ్ కూడా వదలకుండా గాలిస్తూ ఉన్నప్పటికీ కూడాను రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ లభించడం లేదు. కేవలం ఈ చేగూరు ప్రాంతం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, లేకపోతే ఇక్కడ సమీప మార్గాల్లో సమీపంగా రైల్వే స్టేషన్లు ఉంటాయి కాబట్టి ట్రైన్ ఎక్కేసేసి ఇంకో ఏదైనా ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడా అనేటటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు ట్రైన్లో ఆయన వెళ్ళిపోయి ఉంటే మాత్రం అందుకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఈ ప్రాంతం గుండా వెళ్ళేటటువంటి ప్రతి రైల్వే స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్లను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ చెప్పిన వారికి కూడా రివార్డులు ఇస్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. 2 లక్షల రివార్డుని సైతం ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజ్ కుమార్ ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సో ఈ రాజ్ కుమార్ కోసం విస్తృతమైనటువంటి గాలింపు కొనసాగుతుందనే చెప్పాలి. ఏ చిన్న లీడ్ దొరికినా ఖచ్చితంగా తనని అదుపులోకి తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి పోలీసులు ప్రధానంగా ఇటు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి చేవెళ్ల, షాబాద్, ఆ తర్వాత సమీపంలో ఉండేటటువంటి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, ఈ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వారి కొత్తూరు పోలీస్ స్టేషన్, షాద్ నగర్ వరకు ఉండేటటువంటి పోలీసులంతా కూడా కేవలం రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ కోసమే ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడాను తమ తమ విధులను పక్కన పెట్టి కేవలం రాజ్ కుమార్కి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే, ఆయన ఆచూకీ తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరంగా ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా రాజ్ కుమార్ ఆచూకీని తాము ఖచ్చితంగా సంపాదిస్తామంటూ కూడా షాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నారు. చూడాలి రేపటి వరకైనా సరే ఖచ్చితంగా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి
ఆచూకీ లభిస్తుందంటూ కూడా. ఇంకొక వైపు ఇటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రాజ్ కుమార్కి సంబంధించినటువంటి ఆచూకీ లభించకపోవడం ఏంటంటూ వారంతా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది పోలీసులు పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ కనీసం చిన్న క్లూ సంపాదించలేకపోయారంటూ కూడా వారంతా ఆగ్రహం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసుల మీద కూడా అంత ఒత్తిడి మొదలవుతుంది. ఇప్పటికే ఇది పొలిటికల్ సంబంధించిన టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీరియస్గా రాజ్ కుమార్ కోసం గాలింపు కొనసాగిస్తూ ఉన్నారు. యామిని, అయితే శశి, మరి ప్రత్యక్ష సాక్షి ఏమో పోలీసులే అతన్ని తీసుకువెళ్లారని చెప్తున్నారు, పోలీసులేమో మా దగ్గర లేరు అని చెప్తున్నారు. మరి అసలు ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎక్కడైతే పోలీసులు తీసుకెళ్లారంటున్నా అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అసలు ఈ కేసులో? మీరు చెప్పినట్టు బండారు సుధాకర్ అనేటటువంటి వ్యక్తి అక్వెనిగూడ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అక్వెనిగూడ గ్రామంలో బస్టాప్ వద్ద నిల్చున్నటువంటి సందర్భంలో అటుగా చెట్ల పొదల వైపు నుంచి ఒక అనుమానాస్పద వ్యక్తి వచ్చాడంటూ ఆ సుధాకర్ చెప్పారు. అదే సమయంలో ఆయన మొహానికి మాస్క్ ధరించి ఉన్నాడు. అయితే స్థానికంగా టిఫిన్ సెంటర్లు ఎక్కడ ఉంటాయంటూ కూడా ఆయన తనను అడిగినట్టుగా సుధాకర్ ఇప్పటికే చెప్పాడు. అయితే తిమ్మాపూర్లో ఈ టిఫిన్ సెంటర్స్ ఉంటాయంటూ సుధాకర్ ఆ అనుమానాస్పద వ్యక్తికి చెప్పాడు. సో అదే సమయంలో అటువైపుగా ఒక ద్విచక్ర వాహనం రావడంతో తనను తిమ్మాపూర్లో దింపాలంటూ కూడా లిఫ్ట్ అడిగినటువంటి సందర్భం ఉంది. అయితే అటుగా వెళ్తున్నటువంటి సందర్భంలో బైక్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు. అప్పటికే వెనకాల కూర్చున్నటువంటి అనుమానాస్పద వ్యక్తి మొహానికి మాస్క్ పెట్టుకునడంతో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వెంటనే పోలీస్ కానిస్టేబుల్ కిందకు దిగి ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసును చూసి అనుమానాస్పద వ్యక్తి అటుగా పరుగులు తీశాడు. అదే సందర్భంలో గ్రామస్తులతో పాటు ఆ తర్వాత ఆ వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి కూడా అనుమానాస్పద వ్యక్తిని పట్టుకుని ఆ తర్వాత పోలీసులకు అప్పగించారంటూ ఒక ప్రచారం కూడా ప్రజెంట్ ఇప్పుడు నడుస్తోంది. కానీ ఈ విషయాన్ని కూడా పోలీసులు ఇప్పుడు ధృవీకరించడం లేదు. అతనే రాజ్ కుమార్ అనేటువంటి అంశాన్ని గురించి కూడా పోలీసులు ఇప్పటికీ చెప్పడం లేదు. రాజ్ కుమార్ ఇప్పటికీ మా అదుపులో లేడు. అయితే అందుకు సంబంధించినటువంటి అంశాల గురించి తమకు క్లారిటీ లేదన్నది ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి మాట. కేవలం ఒక అనుమానాస్పద వ్యక్తి తప్ప రాజ్ కుమార్ అనేటటువంటి అంశం కాదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. విన్నట్టుగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి అంశం అయితే అది అక్వెనిగూడ గ్రామం మరోవైపు లోపల అంటే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేనటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి బండారు సుధాకర్ అనేటటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే తను ఒక అనుమానాస్పద వ్యక్తిని అయితే చూశాను, అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లారనేటటువంటి మాట అయితే సుధాకర్ చెప్తూ ఉన్నాడు. సో మొత్తానికి రాజ్ కుమార్ మాత్రం ఇంకా పోలీసుల అదుపులో లేరనే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు వేట కొనసాగుతుంది.